హాయ్. హాయ్ ఆల్ ఆఫ్ యూ. చూడండి ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో అండ్ ఎంతమంది అయితే లైవ్‌లో ఉన్నారో కంపల్సరీ వీడియోకి లైక్ ఇవ్వండి అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకే. మనం ముందు క్లాసెస్‌లో లైవ్‌లో నేర్చుకున్నాము. ఏంటిది? వాట్ ఈజ్ అన్ ఎక్లాన్ ఫార్మ్ అంటే ఏంటిది? దానికి ఏ విధంగా ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయాలనేది మనం ఫస్ట్ లైవ్‌లో చూసాము. ఈ వీడియోలో ఏంటి అనంటే ఎస్పెషల్‌గా చూడండమ్మా ఇంటరాక్షన్ కొంచెం తగ్గిద్దాం. సబ్జెక్ట్ మీద ఫోకస్ చేద్దాం. మీకు ఓన్లీ ఇంటరాక్షన్ కావాలంటే సెపరేట్ లైవ్ సెషన్ పెట్టుకుందాము. ఇక్కడ ఏంటిది అనంటే ఫస్ట్ నార్మల్ ఫార్మ్. నార్మల్ ఫార్మ్‌లో వి హావ్ 2 టైప్స్. ఓకే. జనరల్ నార్మల్ ఫార్మ్ దీన్ని మనం కెనానికల్ ఫార్మ్ అంటాము. అండ్ అనదర్ వన్ ఈస్ ద పీఏక్యూ నార్మల్ ఫార్మ్. కొంతమందికి డౌట్ మేడం what is our general normal form and what is the PAQ normal form మరి ఎగ్జామ్లో వాళ్ళు మెన్షన్ చేస్తారా అని అంటే కంపల్సరీ మెన్షన్ చేస్తారండి. ఏమని? మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఫైండ్ ద ర్యాంక్ యూజింగ్ నార్మల్ ఫామ్ అని అడుగుతారు. ఒకవేళ PAQ నార్మల్ ఫామ్ అయితే గనక ఏమని ఇస్తారు? ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి యూజింగ్ PAQ నార్మల్ ఫామ్ ఫైండ్ ద మ్యాట్రిక్స్ అండ్ ఫైండ్ ద నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఫర్ P అండ్ Q అని అడుగుతారు. చూడండి ఇప్పటి వరకు మీరు ముందు రెగ్యులేషన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్లో రిపీట్ అయిన క్వశ్చన్ ఈ లైవ్లో మనం చేద్దాము. అండ్ దానికంటే ముందు ఫస్ట్ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి, నేను చూస్తూ ఉంటాను, మీకు రెస్పాన్స్ ఇస్తాను. అండ్ దాంతో పాటు ఫస్ట్ మీరు కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత బేసిక్ ప్రాబ్లం చెప్తాను. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ పీవైక్యూలో రిపీట్ అయినటువంటి క్వశ్చన్ చేద్దాము. టైంని బట్టి మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ చేద్దామా, ఎక్కడి వరకు క్లోజ్ చేద్దాం అనేది చెక్ చేద్దాము. బట్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఈ వీడియోను మళ్ళొకసారి చెక్ చేసుకోండి. దీని కింద 2025 బీటెక్ ఆల్ బ్రాంచెస్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి మీకు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టాను 2025 బీటెక్ స్టూడెంట్స్కి. అందులో వెళ్ళి జాయిన్ అవ్వండి, అక్కడ రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. ఓకే బేటా. చూడండి ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటే ఏంటిది అని అంటే మనకి తెలుసు వాట్ ఈస్ ద ఎక్లాన్ ఫామ్. ఎక్లాన్ ఫామ్ అంటే we have to use only the rows operations, we have to converted the matrix into the అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పాను, రైట్. బట్ ఇక్కడ ఏంటిది అని అంటే ద ర్యాంక్ ఆఫ్ M/N మ్యాట్రిక్స్ A is R if and only if it can be reduces in the form of ఈ విధంగా రెడ్యూస్ చేసే IR 0 0. మరి ఏంటి మేడం ఇది అంటే సపోజ్ ఐ హ్యావ్ టు కన్సిడర్ 3/3 మ్యాట్రిక్స్. ఏంటంట 3 2 1 4 9 7 8 10 11 ఈ మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఫైండ్ ద నార్మల్ ఫామ్ టు ఫైండ్ ద ర్యాంక్ యూజింగ్ నార్మల్ ఫామ్ టు ఫైండ్ ద ర్యాంక్ అంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే అవర్ ఫస్ట్ స్టెప్ ఎక్లాన్ ఫామ్లో ఓన్లీ రో ఆపరేషన్ చేస్తాము. బట్ నార్మల్ ఫామ్లో వీ హ్యావ్ టు యూస్ బోత్ ఆపరేషన్స్. వన్ ఈజ్ ద ఏంటి వన్ ఈజ్ రో ఆపరేషన్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద కాలమ్ ఆపరేషన్. మరి ఇది ఎలా చేయాలి? ఒక డౌట్. ఇది ఎలా చేయాలి అంటే కొంతమంది అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి ఏమంటారు, నేను టెక్స్ట్ బుక్‌లో చూసాను, అక్కడ చూసాను, ఇక్కడ చూసాను. ఫస్ట్ ఏమంటున్నారు, ఫస్ట్ నాకు రో ఆపరేషన్, సెకండ్ కాలమ్ అంటారు. నో, ఏం లేదండి. ఆల్టర్నేట్‌గా చెయ్యొచ్చా మేడం అంటారు. అలా కూడా కాదు. డిపెండ్స్ అపాన్ యువర్ ఫీజిబుల్ సొల్యూషన్స్. నీకేదైతే కన్వీనియంట్‌గా ఉంటుందో అంటే నువ్వు 4 టైమ్స్ రో చేసి 5th టైమ్ కాలమ్ చేయొచ్చు, ఆర్ రోసే చేయొచ్చు, ఆర్ కాలమ్స్ కలిపి రోస్ కలిపి కూడా చేయొచ్చు. అంటే డిపెండ్స్ అపాన్ ద ఫీజిబుల్ సొల్యూషన్. యూ హ్యావ్ టు యూజ్ బోత్ రో అండ్ column operations. But remember one point, using these two operations you have to convert this matrix into identity. ఏ ఐడెంటిటీ? మరి 3/3 ఇచ్చారు, నేను ఏ ఐడెంటిటీలోకి మార్చాలి? 3/3 ఐడెంటిటీ 1 0 0 0 1 0 0 0 1. ఓకే, అంటే మీకు ఏమర్థమైంది? ఐదర్ మేబీ రో ఆర్ కాలమ్, బట్ ఎనీథింగ్ ద ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఇట్ షుడ్ బి 1.
కావాలి. ఇది ఒకటి. దీన్ని బేస్ చేసుకొని దీస్ 2 జీరోస్ వేస్తాను రో ఆపరేషన్ అయితే గనక. ఒకవేళ ఇక్కడ జీరోస్ ఉన్నాయనుకోండి, కాలమ్ ఆపరేషన్ యూజ్ చేసి ఇవి రెండింటిని జీరో చేస్తాను. బట్ కంపల్సరీ 1 ఉండాలా మేడం అంటే అది కూడా చెప్తాను. ఒక్కొక్కసారి 1 ఉండకుండా ఇక్కడ 2 ఉంది, ఆర్ ఎనీ అదర్ నెంబర్ ఉంది, ఆ నెంబర్తో కూడా ఈ రెండింటికి సమ్ ఆపరేషన్స్ చేస్తే జీరో అవుతుంది అంటే చెయ్యండి. ఫైనల్ స్టేజ్లో యూ హ్యావ్ టు కన్వర్ట్ ఆల్ ద డయాగనల్ ఎలిమెంట్స్, ఇట్ షుడ్ బి 1. దట్స్ ఇట్. అంటే నాకు ఐఆర్ వచ్చింది. సమ్ టైమ్స్ ఈ 1 కూడా జీరో అవ్వచ్చు, అంటే ఇది జీరో రో. అప్పుడు దీని ర్యాంక్ ఎంత? ర్యాంక్ ఆఫ్ దిస్ ఏ ఈస్ 2. దెన్ హౌ మెనీ నాన్ జీరో రోస్? దట్ ఈస్ కాల్డ్ ద ర్యాంక్, రైట్? మనకు తెలుసు. బట్ ఇక్కడ 1 ఉంది అంటే మీకు ఏ ఫామ్ లో వచ్చింది? I2 0 0 0. దిస్ ఈస్ ద నార్మల్ ఫామ్. ఓకే, ఇది నార్మల్ ఫామ్ ఇచ్చినప్పుడు ఇలా చేస్తామండి. మరి పిఏక్యూ అడిగినప్పుడు స్పెషల్ కేసు ఏంటి మేడం అని అంటే చెప్తాను చూడండి అమ్మా. ఈ లైవ్లో వీలైతే నేను కంటిన్యూ చేస్తాను పిఏక్యూ, ఆర్ ఎల్స్ నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ పిఏక్యూ నార్మల్ ఫామ్. అండ్ దీంతో పాటు మ్యాట్రిసెస్ కావచ్చు, M1 M2 కోసం డిఎం ఫ్లాట్ అప్ టు 3rd ఇయర్ వరకు ఉన్న మీ కోర్ సబ్జెక్ట్స్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు ప్లేలిస్ట్ ఫైండ్ అవుట్ చేయడం కష్టంగా ఉంటే మన వాట్సాప్ గ్రూప్ ఉంది, అక్కడ మీరు జాయిన్ అవ్వండి, నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మరి పిఏక్యూ అంటే ఏంటిది మేడం అని అంటే ఏం లేదండి. ఇఫ్ ఏ ఈజ్ అన్ M/N మ్యాట్రిక్స్ ఆఫ్ ర్యాంక్ n అయినప్పుడు నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ P and Q సచ్ దట్ పిఏక్యూ ఈజ్ దిస్ అంటే ఏమర్థమైంది మీకు? ఏం లేదబ్బా, ఏం టెన్షన్ పడొద్దు. మీరు సింపుల్గా ఏం చేయండి అని అంటే పిఏక్యూ సాల్వ్ చేయండి అన్నప్పుడు ఫస్ట్ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ని ఏ అనుకోండి, రైట్? A is equal to you have to write PAQ ఫామ్లో రాయండి. రాసిన తర్వాత మేడం వాట్ ఈస్ P, వాట్ ఈస్ Q అంటే ఇఫ్ 3/3 A ఇచ్చారనుకోండి, మీరు 3/3 ఐడెంటిటీ తీసుకుంటారు, ఇక్కడ కూడా 3/3 ఐడెంటిటీ తీసుకుంటారు. బట్ ఇక్కడ కండిషన్ ఏంటిది అని అంటే ఇక్కడ కంపల్సరీ కండిషన్ ఉంది. ఫస్ట్ you have to apply the rows operation. దేని మీద? apply the rows operation on P and same left side A. that case this Q is constant. దీన్ని ముట్టుకోవద్దు, ఏని ఏ అనే రాస్తాము ఈ మ్యాట్రిక్స్ ని, ఓకేనా? అంటే ఏ అంటే నేను నెంబరింగ్ ఏ అని రాస్తాను, దాని వాల్యూ మొత్తం రాయను, ఇక్కడ మాత్రం మ్యాట్రిక్స్ రాస్తాను. ద సెకండ్ కేసులో కాలమ్ ఆపరేషన్ దేని మీద? ఏ మీద చేయాలి, క్యూ మీద చేయాలి. అప్పుడు ఇది కాన్స్టెంట్గా తీసుకుంటాను. అలా అప్లై చేస్తున్నప్పుడు సమ్ సర్టన్ కేసులో దిస్ ఏ విల్ బికమ్ టు ఐడెంటిటీ, ఈ ఫామ్లో వస్తుంది. ఇన్ దట్ కేస్ the remaining PQ are the given non-singular matrix. అప్పుడు నీకు ఇక్కడ నుంచి దీని యొక్క ర్యాంక్ రాస్తాము. అర్థమైంది కదా? ఈ విధంగా మనకి ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము పిఏక్యూ నార్మల్ ఫామ్లో. ఇంకా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను చెక్ చేస్తాను, కమెంట్కి రెస్పాన్స్ ఇస్తూ ఉంటాను లైవ్ మధ్యలో. చూడండి అమ్మా, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక ప్రాబ్లం తీసుకొని, ఓకే మీకు పిఏక్యూ ఇప్పటి వరకు మీరు ఎక్లాన్ ఫామ్ వినలేదా? కమెంట్ చేయండి, ఆర్ విన్నారా కూడా నాకు కమెంట్ చేయండి. ఓకే, 2025 వాట్సాప్ గ్రూప్లో ఉన్నారా? ఎస్ ఆర్ నో కమెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే ఇక్కడ నెక్స్ట్ ఒక ప్రాబ్లం తీసుకొని మీకు నార్మల్ ఫామ్ ఎలా చేయాలో చెప్తాను. చూడండి, ఈ ప్రాబ్లంలో మనం ఏమని అడుగుతున్నారు మనకి? ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ ఇచ్చారు బై రెడ్యూసింగ్ ఇట్ టు ద నార్మల్ ఫామ్. అంటే నార్మల్ ఫామ్ యూజ్ చేసి ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు, రైట్? ఓకే, ఇక్కడ నేను మీ అజంప్షన్స్ని బట్టి మీకు బాగా అర్థమైతే ప్రాబ్లమ్ ఎన్ని వేస్లో అయినా చేయొచ్చమ్మా. ఒకటే వే అండ్ ఒకటే ఆపరేషన్ అని ఉండదు, బట్ కరెక్ట్గా చేయాలి. ఒకవేళ మీరు చేసింది కరెక్టా తప్ప అని నేర్చుకోవడానికి, ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ రైట్ అనడానికి వీ హ్యావ్ సమ్ చెకింగ్ మెథడ్స్. ఏంటిది? డిటర్మినెంట్ మనకి తెలుసు కదా, డెట్ నాట్ ఈక్వల్ టు అయితే ర్యాంక్ ఏంటి, డెట్ ఈక్వల్ టు ఫస్ట్ లైవ్లో చెప్పాను, ఇక్కడ చెక్ చేసుకోండి. నేను నార్మల్ ఫామ్ యూజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ వాట్ ఈస్ ద గివెన్. చూడండి, మన ఓన్ అజంప్షన్. నేను ఒకటి చెప్తాను, టైం ఉంటే ఇంకొక వేలో కూడా ఆన్సర్ చెప్తాను, చెక్ చేస్తూ ఉండండి. నాకంటే ఫాస్ట్గా ఎవరన్నా కనుక్కున్నారా? కమెంట్ చేయండి.
ఇక్కడ ఏమి ఇచ్చారు అని అంటే దిస్ ఇస్ మై గివెన్ మ్యాట్రిక్స్ 2 3 7 3 minus 2 4 1 minus 3 1. ఓకే, కన్సిడర్ యాజ్ ఏ, దీన్ని ఏ అనుకుంటాను నేను. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటిది, ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఇట్ షుడ్ బి 1 ఉండాలి. లేదు వేరే ఇక్కడ ఈ మూడిట్లో ఏ ఒకటన్నా 1 ఉంటే యూ హ్యావ్ టు ఇంటర్చేంజ్. లేదు అని అంటే ఇదే మ్యాట్రిక్స్ని కంటిన్యూ చేయొచ్చు. అది నేను నెక్స్ట్లో చెప్తాను చూడండి. అంటే 2 వేస్లో బట్ సేమ్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, నేను ఇక్కడ ఈ 2ని రీప్లేస్ చేస్తాను. ఏంటిది, R3 అండ్ R1ని ఇంటర్చేంజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద ఈక్వల్ టు సింబల్ ఇన్ అవర్ మ్యాట్రిసెస్. ఓకే, ఇంటర్చేంజ్ చేస్తే 1 - 3 1, 3 - 2 4, 2 3 7. క్లియర్ బేటా? ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఇట్ షుడ్ బి 1. ఓకే, 1 ఉంది, దాన్ని బేస్ చేసుకొని కిందున్న 2 ఎలిమెంట్స్ని నేను 0 చేయొచ్చు. లేదు కాలమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే దీన్ని బేస్ చేసుకొని ఈ రెండింటిని 0 చేయండి. మనకి ఎక్లాన్ ఫామ్లో రో చేస్తాం కాబట్టి మ్యాక్సిమం ఫస్ట్ రో చేయండి, కొంచెం జీరోస్ అయిన తర్వాత దెన్ గో ఫర్ ద కాలమ్. ఓకే, వెరీ ఈజీ. ఓకే, అర్థమవుతుంది కదా? అర్థమైందన్న కమెంట్ చేయండి ఎస్ అని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇది 0 అవ్వాలి అంటే ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి ఇక్కడ నేను, R2 ఇంప్లాయిస్ R2 మైనస్ ఇక్కడ ఉన్న ఎలిమెంట్తో దీన్ని ప్రోడక్ట్ చేస్తాను 3R1. R3 ఇంప్లాయిస్ R3 మైనస్ ఇక్కడ ఉన్న ఎలిమెంట్తో దీన్ని ప్రోడక్ట్ చేస్తాను 2R1. చేద్దాం ఏమవుతుందో చూద్దాం. అప్పుడు నాకు ఇది ఏమొస్తుంది, R2 మైనస్ 3R1. ఫస్ట్ది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది బేటా, 1 - 3 1. R2 అంటే 3 మైనస్ 3R1. 3R1 అంటే ఏంటిది, 3 1s 3 అంటే ఇది 0 వస్తుంది ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ది -2 R2 అంటే 3 ఇంటూ R1 అంటే ఎంత, మైనస్, ఇది -2 మైనస్ ఆఫ్ 3 ఇంటూ R1 అంటే -3, -2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 3s 9. 9లో నుంచి 2 తీసేస్తే ఎంత వస్తుంది నాకు ఇక్కడ, 7 వస్తుంది. డన్. నెక్స్ట్ R2 మైనస్ 3 ఇంటూ R1 అంటే 1. 4 - 3 అంటే ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఇది 7, ఇది 1. డన్. తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ ఆపరేషన్ ఏంటిది నాన్న, R3 మైనస్ 2R1. అర్థమవుతుంది కదా? R3 అంటే ఎంత, 2 మైనస్ 2 ఇంటూ 1 అంటే ఇక్కడ 0 వస్తుంది. R3 అంటే 3 మైనస్ 2 ఇంటూ R1 అంటే -3. 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 2s 6, ఇది 9 వస్తుంది. నెక్స్ట్ R3 అంటే 7 మైనస్ 2 ఇంటూ R1, 7 మైనస్ 2 అంటే ఇది 5 వస్తుంది. ఓకే, ఒక్కసారి బాగా చెక్ చేసుకోండి, ఎప్పుడైనా ఈక్వేట్ అయ్యే ఛాన్స్ ఉందా, ఎక్కడైనా సబ్ట్రాక్ట్ చేశాను అయిపోయింది. తర్వాత 9 - 7 చేశాను అనుకోండి 2 వస్తుంది. 5 - 1 4 వస్తుంది. ఓకే, 9 ఆఫ్ 6 ఇది 2తో ప్రోడక్ట్ చేశాను అనుకోండి, 5 - 2 3 వస్తుంది. ఓకే, సరే ఇది లెంతీ అవుతుందా ఒకసారి కమెంట్ చేయండి. ఇలా కాకుండా ఇంకా డైరెక్ట్ చేయొచ్చా? సరే రోస్ ఆపరేషన్ చేశారు మేడం, మీరు రోస్ ఆపరేషన్ చేసినాక ఈ రోని బేస్ చేసుకొని ఈ కాలంని బేస్ చేసుకొని మరి ఈ కాలంలో ఈ ఎలిమెంట్ 0 చేయొచ్చు కదా అంటారు. అది కూడా ఈజీయే, బట్ ఇంకా ఈజీగా అని అంటే కూడా నేను ఇంకా కొన్ని ఆపరేషన్స్ ఆల్రెడీ పర్ఫామ్ చేశాను, అలా చేయమంటే చేస్తాను ఫాస్ట్గా. సరే కాలం ఆపరేషన్ చేసామనుకోండి, C2 ఇంప్లాయిస్ C2 ప్లస్ 3C1 చేస్తే ఇవి 2 0. ఇది ఒకటి 0 అయిపోతుంది, ఇది ఒకటి 0 అయిపోతుంది. ఓకే, లెంతీ. సరే ఇలా చేస్తున్నప్పుడు నీకు లెంతీ అనిపించింది అనుకోండి, నేను అందుకే 2 వేస్లో చెప్తాను అన్నాను. చూడండి, ఇది తీసుకుంటున్నాను 2 3 7. ఒకటేసారి రాదండి, ఏదైనా ప్రాక్టీస్.
ఓకే, మీకు కావాలనే నేను అది తీసుకున్నాను. దీనికి ఈజీగా నేను చెప్తాను చూడండి. R2 అండ్ R3ని ఇచ్చినటువంటి దాన్ని డైరెక్ట్గా ఎలా రాస్తాను అని అంటే R2 ఇంప్లాయిస్ ఇది 3ని 2తో ప్రోడక్ట్ చేస్తే 6 అవుతుంది. అంటే ఏమని రాస్తాను 2R2 అంటాను. 2R2 మైనస్ 3R1 అంటే 2 ఇంటూ 3 ఇది 6 అవుతుంది, 3 ఇంటూ 2 ఇది 6, అలా కూడా 0 చేయొచ్చు. సరే, అదొక ఆపరేషన్. ఇంకొక ఆపరేషన్ ఏంటిది R3 ఇంప్లాయిస్ R3 2R3 చేద్దాం. ఎందుకని 2 ఇంటూ R3 అంటే 2 మైనస్ R1 చేయండి. అప్పుడేమవుతుంది చూడండి, ద రిజల్ట్ ఈస్ ఎంత వస్తుంది 2 3 7. దీన్ని చేశాను అనుకోండి, నాకు ఎంత వస్తుంది అని అంటే ఆల్రెడీ సాల్వ్ చేశాను నేను ఇక్కడ. 0 కావాలంటే చెక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి. 2 చూడండి, 2 ఇంటూ R2 6 మైనస్ 3 ఇంటూ దిస్ 6 0. నెక్స్ట్ 2 ఇంటూ R2 2 ఇంటూ R2 అంటే ఎంత 2 2s 4 మైనస్ 4 మైనస్ 3 3s 9 మైనస్ 4 మైనస్ 9 అంటే మైనస్ 13 వస్తుంది. ఇదెంత వస్తుంది 2 ఇంటూ R2 అంటే 8 మైనస్ 3R1 21. 8 మైనస్ 21 కదండి. ఇదెంత వస్తుంది నాకు, కరెక్టేనా 8 అండి అక్కడ వచ్చింది నాకు. ఎస్, ఇది కూడా నాకు 13 వస్తుంది కదా, 13 ప్లస్ 8 is 21. ఇది కూడా నాకు మైనస్ 13 వస్తుంది. డన్. మరి ఇక్కడ ఏమొస్తుంది నాకు 2R3 అంటే ఇది 2 అవుతుంది, మైనస్ ఆఫ్ R1 అంటే ఇది 2, ఇది 0 వస్తుంది. ఇది 2R3 2 3s 6 మైనస్ 6 మైనస్ ఆఫ్ R1 అంటే మైనస్ 3 మైనస్ 9 వస్తుంది. నెక్స్ట్ చూడండి ఎంత ఈజీ ఉంటుందో. ఈ ఆపరేషన్కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. ఓకే, నెక్స్ట్ 2 ఇంటూ R3 అంటే ఇది 2 అవుతుంది, మైనస్ R1 అంటే మైనస్ 7. 2 ఇంటూ R3 అంటే 2 అవుతుంది, మైనస్ R1 7. నౌ దిస్ ఈస్ కరెక్ట్ అండి. ఇది -1 మనం మర్చిపోయాం ఇందాక, అందుకే మనకు రాంగ్. ఇది -1, ఇది -1 బేటా, ఇది -1. ఓకే, అప్పుడు ఇది ఎంత వస్తుంది -2 -7 -9. ఓకే, చూడండి ఇప్పుడు ఇది నాకు ఈజీ ఉంది. మన ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ 1 లేకుండా ఫస్ట్ ఎలిమెంట్ యాజ్ ఇట్ ఈస్ తీసుకొని దాని ప్రోడక్ట్స్ తీసుకొని నేను జీరోస్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, మరి దీన్ని బేస్ చేసుకొని ఏంటిది, ఎప్పుడైనా రో ఆర్ కాలమ్ ఆపరేషన్ చేసినప్పుడు ఎనీ 2 rows ఆర్ ఐడెంటికల్ అంటే ఈక్వల్గా కానీ దగ్గరగా ఈక్వల్గా ఉన్నప్పుడు మీరు ఏం చేయండి, యూ హ్యావ్ టు డివైడ్, యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ దట్ రోస్ అని చేస్తే అయిపోతుంది. దానికోసమని నేను R2 ఎంటైర్ R2 రో -13 ఉంది కాబట్టి R2ని R2 డివైడెడ్ బై -13 అండ్ R3 ఇంప్లాయిస్ R3 డివైడెడ్ బై -9 చేస్తున్నాను. అది ఇక్కడ రాస్తాను చూడండి. ఇజ్ ఇట్ విజిబుల్, కనిపిస్తుందా, అర్థమవుతుందా అందరికీ? కమెంట్ చేయండి. ఎస్, మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయొచ్చు లైవ్లో, బట్ ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వట్లేదు, టైం లేదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఏమొస్తుంది, నేను R2ని 13తో డివైడ్ చేశాను అంటే ఫస్ట్ది 2 3 7 యాజ్ ఇట్ ఈస్, సెకండ్ది 0 1 1 0 1 1 అయింది. ఇప్పుడు చూడండి ఇది ఈజీ ఉంది, ఇది కాంప్లికేటెడ్ అంటే మీరు ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది, ఇది కూడా వస్తుంది, కొంచెం లెంతీ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏంటిది అని అంటే మీకు చెప్తా చూడండి, ఈ 2 rows ఐడెంటికల్ అయినప్పుడు సబ్ట్రాక్షన్ కానీ అడిషన్ కానీ చేస్తే ఒక రో 0 కావాలి. ఏది చేస్తే 0 అవుతుంది, R3 మైనస్ R2 చేస్తే 0 అవుతుంది. మేడం మీరు కాలమ్ చెయ్యరా అంటే చేస్తా, ఇందులోనే చేద్దాం చూడండి. ఇప్పుడు ఈజీ ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళాను. ఓకే, 2 3 7 0 1 1 0 0 0 అయింది. ఇప్పుడు చూడండి 0 అయిన తర్వాత నేనేం చేస్తాను, నెక్స్ట్ ఇటువైపు తీసేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేయాలి చెప్పండి,
ఫస్ట్ రో సరే ఎక్లాన్ ఫామ్ కాదు కదా, నార్మల్ కదా, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్లోకి రావాలి అని అంటే సరే అది రాలేదు, సరే అది వచ్చింది R3 మైనస్ R2, ఇంకేం చేయొచ్చు, డివైడ్ చేశాను, ఓకే, సబ్ట్రాక్ట్ చేశాను, అయిపోయింది. దాని తర్వాత నేను ఇంకా ఏం చేయొచ్చు ఒక్కసారి బాగా ఆలోచించండి, నాకు ఇది 1 ఉండాలి, సరే ఇక్కడి వరకు చేసిన తర్వాత ఇప్పుడు 1 గురించి ఆలోచించండి, కింది అన్ని జీరోస్ వచ్చింది ఒక రో, ఇది 1 ఉండాలి కాబట్టి ఇక్కడ సింగిల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి రోని 2తో డివైడ్ చేస్తే కాంప్లికేటెడ్ ఫ్రాక్షన్స్లో వస్తుంది, కాబట్టి కాలమ్ని 2తో డివైడ్ చేస్తాను, అంటే C1 implies C1 divided by 2 చేస్తాను, ఏమొస్తుంది నాకు C1 divided by 2 చేస్తే 100 310 710, సరే నాకు ఇది 1 వచ్చి ఇవి 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఈ ఎంటైర్ కాలమ్ని యూజ్ చేసి దాన్ని కరస్పాండింగ్ మనకు ఐడెంటిటీ రావాలంటే ఇవి 2 కూడా 0 ఉండాలి, R1లో ఇది 1 కాబట్టి దీన్ని యూజ్ చేసి ఇవి రెండింటిని 0 చేస్తాను, ఇవి 2 జీరోలు ఉన్నాయి, నువ్వు యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన కింద ఎలిమెంట్స్ ఏం చేంజ్ అవ్వవు, అందుకనేసి మీకు ఎక్కువ కాలంలో కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ చేయండి. ఏంటిది C2 ఇంప్లాయిస్ C2 0 అవ్వాలి, ఈ 3 అంటే ఏం చేయాలి, నేను 3 0 అవ్వాలంటే 3R1 చేయండి, C3లో ఈ 7 0 అవ్వాలి అంటే C3 మైనస్ 7C1 సారీ 7C1 3C1, ఓకే, కాలమ్ ఫస్ట్ కాలమ్ని 3తో ప్రోడక్ట్ చేస్తే ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, అప్పుడు నాకు ఫస్ట్ కాలమ్ చూడండి 100, అప్పుడు ఇది ఏమవుతుంది 3 మైనస్ 3 అంటే ఇది 0 అవుతుంది, ఇక్కడ C2 అంటే 1, 3 ఇంటూ C1 అంటే 0, జీరోస్ ఉన్నాయి కాబట్టి ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేసినా అవి 2 యాజ్ ఇట్ ఈజ్ వస్తాయి, C3 అంటే 7 మైనస్ 7 ఇంటూ C1 అంటే 1 అంటే 7 ఇది 0 వస్తుంది, ఇవి జీరోస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేసినా ఓన్లీ ఇక్కడ ఉన్న ఎలిమెంట్సే వస్తాయి 10, సరే ఇంకేం అర్థమైంది మీకు, కమెంట్ చేయండి, మీకు ఇంకేం అర్థమైంది, ఇక్కడ 2 సేమ్ వచ్చినాయి, నువ్వు కాలమ్ ఆపరేషన్ చేసినప్పుడు 2 కాలమ్స్ సేమ్ వచ్చినాయి, అట్లాంటప్పుడు వీటిని నేను యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి, ఏం చేస్తాను నేను C3 ఇంప్లాయిస్ C3 మైనస్ C2 చేస్తా, అప్పుడు నాకు ఏమొస్తుంది C1 యాజ్ ఇట్ ఈస్, C2 యాజ్ ఇట్ ఈస్, ఇది 0 మైనస్ 0 0, 1 మైనస్ 1 0, 0 మైనస్ 0 0, ఏమర్థమైంది మీకు, సరే ఈ మెథడ్ని ఇక్కడికి స్టాప్ చేయాలా, చేయాలి, ఎందుకంటావా చూపిస్తా, ఇక్కడ చూడండి నాన్న అందరికి కనిపిస్తుంది కదా, ఇక్కడి వరకు ఏమొచ్చింది I2, ఏమొచ్చింది నాకు I2 0 0, నీకు ఏదైతే I2 వస్తేనేమో ర్యాంక్ 2, I3 వస్తే ర్యాంక్ 3, I1 వస్తే ర్యాంక్ 1, ఎందుకని నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, I2 అంటే ఇగో ఇదొక నాన్ జీరో రో, ఇదొక నాన్ జీరో రో, ఇది 0 రో, అంటే ర్యాంక్ ఎంత, దిస్ ఈజ్ మై నార్మల్ ఫామ్, ద ర్యాంక్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ వాట్ 2, అర్థమైందా, ఈ విధంగా చేయాలి. ఇప్పుడు ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ చేస్తాను, ఈ లోపు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా కమెంట్ చేయండి, జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ మీ ముందు రెగ్యులేషన్ మీది R25 అండ్ R23 రెగ్యులేషన్లో ఉన్నారు కదా, R22 రెగ్యులేషన్ అంటే 22 ఇయర్లో ఇంట్రడ్యూస్ అయినటువంటి రెగ్యులేషన్, ద టాపిక్ ఈజ్ సేమ్ అండ్ ద సిలబస్ ఈజ్ ఆల్సో సేమ్, కాబట్టి క్వశ్చన్స్ కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి కొన్ని చెప్తాను, ఈ క్వశ్చన్ మినిమం 3 to 4 times రిపీట్ అయిందండి, అండ్ లాస్ట్ రీసెంట్గా ఎప్పుడు అడిగారు అని అంటే 2024 జనవరి ఫిబ్రవరిలో 5 మార్క్స్కి అడిగారు, ఓకే, అది 2Aలో 5 మార్క్స్కి అడిగారు, ఓకే, లాంగ్ బిట్ 2-3 బిట్ ఫ్రమ్ క్వశ్చన్ యూనిట్ 1, అందులో 2లో ఏ ఇస్తారు, బి ఇస్తారు, ఏ 5 మార్క్స్, బి ఈజ్ ఆల్సో 5, అంటే 10 మార్క్స్ లాంగ్ క్వశ్చన్ ఫ్రమ్ యూనిట్ 1, అందులో ఫస్ట్ యూనిట్లో కంపల్సరీ మినిమం 5 మార్క్స్ ఎక్లాన్ ఫామ్
అండ్ అనదర్ వన్ ఈస్ నార్మల్ ఫామ్. ఈ రెండిట్లో ఏ ఒకటి ష్యూర్ అడుగుతారు, ఇది లేని క్వశ్చన్ పేపర్ అంటూ ఉండదు. ఓకే, కాబట్టి మీరు ఎక్లాన్ నార్మల్ ఫామ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఎక్లాన్ నార్మల్ బాగా వస్తేనే అండ్ ఫర్దర్ నెక్స్ట్ యూనిట్స్లో ఉన్నటువంటి ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ ఈజీ అయితే. సరే, ఇది ఇచ్చారు. ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉందా, లేదు. సరే, లేకుండా ఆల్ ఆర్ ఈక్వల్గా ఇచ్చినప్పుడు కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అది ఎలా అంటే చూడండి, 2 - 2 చేస్తే 0, 2 - 2 చేస్తే 0. అంటే ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ యూస్ చేసి ఈ 2 ఎలిమెంట్స్ నేను 0 చేయొచ్చు. అందుకని ఐ గోయింగ్ టు అప్లై ద ఆపరేషన్స్ ఆన్ R3 అండ్ R4. R3 మీద ఏం ఆపరేషన్ అప్లై చేస్తాను, R3 మైనస్ R1, R4 మీద R4 మైనస్ R1 అప్లై చేస్తాను. ఓకే, నోట్ డౌన్, నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి. ఊరికే చాట్ సెక్షన్లో చాట్ చేసుకుంటూ టైం వేస్ట్ చేయొద్దు, కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. మీ టైం నా టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే, చూడండి, అంటే ఫస్ట్ది యాజ్ ఇట్ ఈజ్ రాయండి నాన్న, 2 1 3 4. సెకండ్ ఈజ్ ఆల్సో నో ఆపరేషన్, 0 3 4 1. థర్డ్లో ఏం చేస్తున్నాను, R3 మైనస్ R1 అంటే 2 - 2 0. క్లియర్? లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు, వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అప్పుడు నేను మోర్ అండ్ మోర్ వీడియోస్ చేస్తాను. 3 - 1 2. నెక్స్ట్ 7 - 3 4. 5 - 4 1. నెక్స్ట్ వచ్చేసి ఇది 2 - 2 0. R4 మైనస్ R1, 5 - 1 4. 11 - 3 8. నెక్స్ట్ 6 - 4. 6 - 4 ఎంత, 2. మీకు ఏమన్నా అర్థమవుతుందా ఇక్కడ? 2 2s 2 4s 2 1s. ఓకే, ఇది ఈజీ ఉంది కదా. అప్పుడు 2 4 1 అవుతుంది కదా. 2 1s 2 4s 2 2s. ఓకే, అలా కూడా చేయొచ్చు. నేనేం చేస్తాను అంటే ఈ ఆపరేషన్స్ చేసిన తర్వాత ఒకటేమో R2 మైనస్ R3 చేశాను అనుకోండి. R2 మైనస్ R3 ఫర్ ఎగ్జాంపుల్, R2 మైనస్ R3 చేస్తే 1 అండ్ 0 0 రావచ్చు. అండ్ R1 మైనస్ R2 చేస్తే లేదు, ఇవి రెండింటిని ఐడెంటికల్ చేసి కూడా చేయొచ్చు. అది కూడా చేద్దాం. చూడండి, రెండింటిని ఐడెంటికల్ చేద్దామా, చేస్తే చూడండి, 2 1s, ఇది 2 2s, సారీ 2 1s 2 4s 2 2s చేస్తే 2 4 1 వస్తుంది. ఇవి రెండు ఐడెంటికల్ వస్తుందా, అది 0 అయిపోతుంది. అలా కూడా చేయండి. లేదు, ఇంకేం ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం మనం, R2 మైనస్ R3 చేశాను అనుకోండి, ఇది 1 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. ఓకే, ఎందుకు ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటారు. ఈ ఐడెంటికల్ మనం చేయొచ్చు, దీన్ని నేను టచ్ చేయట్లేదు ఈ రెండింటిని. ఇక్కడ ఏం చేస్తాను అని అంటే నేను R2 మైనస్ R3 చేస్తా, R2 మైనస్ R3 చేస్తాను. R2 ఇంప్లాయిస్, అప్పుడు నాకు ఏమొస్తుంది అంటే చూడండి, దిస్ ఎలిమెంట్ విల్ బికమ్ టు 1 అవుతుంది. ఎలా, 2 1 3 4. R2 మైనస్ R3 చేశాను అనుకోండి, 0. 3 - 2 1. 4 - 4 0, ఇది 0. నెక్స్ట్ 0 2 4 1 0 4 2 1. సరే, నేను ఇక్కడనే ఇంకొక ఆపరేషన్ కూడా చేస్తున్నా. అబ్బా, 4 ఈ 2 మల్టిపుల్స్ కదా, కాబట్టి నేను ఏం చేస్తాను, R4 ఇంప్లాయిస్ R4 డివైడెడ్ బై 2. అప్పుడు నాకు ఏమవుతుంది అది, ఇది ఏమైతే చెప్పండి, 2 2s 2 4s 2 1s. ఇట్లా చేస్తున్నప్పుడు ఏవైనా కనిపిస్తుందా అందరికి, చూడండి లైవ్లో ఉన్న అందరికి కనిపిస్తుందా కింద? ఎస్, డన్. ఏదైనా 2 rows ఈక్వల్ అవ్వచ్చు సమ్ ఆపరేషన్స్ చేసినప్పుడు. సరే, ఇవి రెండు ఈక్వల్ అయినాయి కదా, వాటిని యాడ్ చేద్దామా ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తే 0 అవుతాయా? సబ్ట్రాక్ట్ చేస్తాను. అంటే R4 implies R4 minus, sorry, R4 minus R2, R3, సారీ, R4 మైనస్ R3 చేస్తున్నాను. అప్పుడు నాకు ఏమొస్తాయి అంటే, ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ 2 1 3 4, ఎస్ 0 1 0 0. ఓకే, నెక్స్ట్
0241 ఇది 0 అయిపోయింది. అమ్మ అంటే ఇది 0 అయిపోయింది అంటే మీకు I3నే వస్తుంది. I3 ఎందుకంటే ఇది 0 అయిందంటే ఇది కూడా 0 అవుతుంది. ఈ ఫామ్ లో వస్తుంది. I300 ఫామ్ లో వస్తుంది. ఓకే, ఇది మీరు ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుందండి. సేమ్ క్వశ్చన్సే రావు, బట్ మోడల్స్ వస్తాయి ఇంజనీరింగ్ లో. సరే, ఇప్పుడు ఏం చేద్దాం మేడం అని అడుగుతారు. సరే, నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే కాలం ఆపరేషన్కి షిఫ్ట్ అయిదామా. కాలం ఆపరేషన్లో దీన్ని 1 చేస్తాను. దీన్ని 1 చేసి దాన్ని బేస్ చేసుకొని ఈ మూడింటిని 0 చేసేస్తాను. ఓకే, చూడండి అప్పుడు ఈజీ ఉంటుంది, నాకు లెంత్ ఏం రాదు. కాలం ఆపరేషన్లో R1 C1 కదా, ఇదే మరి C1 ఇంప్లాయిస్ C1/2 చేస్తాను. ఓకే మేడం ఎప్పుడన్నా చేయొచ్చా అంటే మీ ఇష్టం, ఏది ఫీజిబుల్ అవుతుందో అది చేయండి. 1 0 0 0 0 1 2 0 3 0 4 0 4 0 1 0. నీకు ఇది 1 చేసినావు, ఈ కాలం ఇలా ఉంది. ఇందాక రోలో 1 0 0 ఉంటే అది ఈజీ ఉండేది. ఇప్పుడు ఇలా ఉంది అంటే ఈ 1ని బేస్ చేసుకొని ఈ 3 జీరోలు చేయొచ్చు. ఆల్రెడీ ఇక్కడ 0నే ఉంది. ఓకే, ఇది 0, ఇది 1 కదా. ఈ మూడింటిని నేను 0 చేస్తాను. ఎలా చేస్తాను, ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాను? C2 minus C2 implies C2 minus C1 and C3 implies C3 minus 3C1, C4 implies C4 minus 4C1. అంతే కదా, ఇక్కడ ఉన్న ఎలిమెంట్తో దీన్ని ప్రోడక్ట్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఎంత వస్తుంది చెప్పండి? 1 0 0 0. ఇదేమొస్తుంది? 0. ఇక్కడ జీరోస్ ఉన్నాయి కాబట్టి మీరు మైనస్ ఆఫ్ C1 లో ఏ ఆపరేషన్ చేసినా C2 మైనస్ C1 ఈ ఎలిమెంట్సే వస్తాయి. ఏంటిది? 1 2 0. ఇది 0 0 4 0. ఇది 0 అవుతుంది. రిమైనింగ్ సేమ్ 0 0 1 0. ఎందుకని? ఇవి జీరోస్ ఉన్నాయి కాబట్టి మీకు దెర్ ఇస్ నో చేంజ్. సరే, వచ్చిన తర్వాత మన ఐడెంటిటీ అంటే సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ ఇట్ షుడ్ బి 1. ఓకే, తర్వాత థర్డ్ రో థర్డ్ ఎలిమెంట్ 1 ఉండాలి. ఓకే, దానికోసం మనం ఏం చేద్దాం చెప్పండి. ఇక్కడ 1 ఉంది, దీని పక్కన ఎలిమెంట్. ఓకే, దాన్ని నేను 0 చేస్తాను. 0 చేయాలి, లేదా దీన్నైనా 0 చేయండి. అప్పుడు I3లోకి కన్వర్ట్ అవుతుంది కదా. సరే, 1 1 1 ఇక్కడ 1 రావాలి, ఇక్కడ 0 రావాలి, ఇక్కడ 0 రావాలి 2 ప్లేస్లో. అవునా? ఇది 1 ఇది 1. ఇక్కడ 1 ఉంటే ఈ రెండిట్లో 1 ఏదైనా ఇంటర్చేంజ్ చేయొచ్చు. బట్ ఇది నాకు 0 రావాలి 2. కాబట్టి నేను ఏం చేస్తాను, 2కి కరస్పాండింగ్ 1 ఇక్కడ ఉంది కాబట్టి ఈ కాలం బేస్ చేసుకొని నేను ఈ 2ని 0 చేస్తాను. అంటే నేను ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాను? C2 implies C2 minus 2C4. C2 minus 2C4. అప్పుడు నాకేం వస్తుంది చెప్పండి. అంటే C1 యాజ్ ఇట్ ఈజా 1 0 0 0. C2 యాజ్ ఇట్ ఈజా C2 0 అవుతుంది ఒకటి. ఇక్కడ దెర్ ఇస్ నో చేంజ్. 0 ఏంటిది? 1 మైనస్ 0 అంటే కూడా 1 వస్తుంది. ఇదేమొస్తుంది? 2 మైనస్ 2 ఇంటూ దిస్ 1 అంటే ఇది 0 వస్తుంది. ఇది 0. రిమైనింగ్ 0 0 4 0. నెక్స్ట్ 0 0 1 0. సరే, మనకేం కావాలి? 1 1 1 ఇక్కడి వరకే రావాలి. ఇది 0 ఉంది అంటే దీన్ని 0 చేద్దాం. ఎందుకంటారా, ఇది మొత్తం ఇలా 0 అయింది అనుకోండి, ఇది I3 వస్తుంది. కాబట్టి ఈ 4ని యూజ్ చేసుకొని ఈ 1ని యూజ్ చేసుకొని దీన్ని 0 చేయండి, లేదా 4ని యూజ్ చేసుకొని దీన్ని 0 చేయండి. ఈ 4ని యూజ్ చేసుకొని నేను దీన్ని 0 చేస్తాను. ఒకటైతే ఉంటుంది కదా. అంటే లేదు, ఒక పని చేద్దాం, ఇంటర్చేంజ్ చేద్దాం. ఫస్ట్ 0 చేద్దాం ఏదో ఒకటి. C3 implies C3 minus 4C4. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 1 0 0 0 0 1 0 0. C4 C3 అంటే ఇది యాజ్ ఇట్ ఈస్, జీరోస్ ఉన్నాయి. 4C4 ఇవి జీరోస్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్. 4 minus 4 ఎంత వస్తుంది? 0. ఇది 0 0 0 1 0. మేడం ఎట్లా మేడం ఇక్కడ ఉంది కదా అని అంటే మనకి ఇక్కడ ఉండాలి. ఎందుకని? ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ I3లో ఇవి 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఉండాలి కాబట్టి నేను ఈ రెండింటిని ఏం చేస్తాను? రీప్లేస్ చేస్తున్నాను. ఏం చేస్తాను? రీప్లేస్. C3
3 implies C3 implies and implied by C4 ఇంటర్చేంజ్ చేస్తే నాకు ఎంత వస్తుంది అని అంటే 1 0 0 0 0 1 0 0 ఇంటర్చేంజ్ చేయండి 0 0 1 0 ఇది ఇటు వెళ్తుంది 0 0 0 0 ఇప్పుడు నాకు ఎంత వచ్చింది దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ ఎలా వచ్చింది నాకు I3 0 0 వచ్చింది దిస్ ఈజ్ ద నార్మల్ ఫార్మ్ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఇక్కడ I3 వచ్చింది కాబట్టి ర్యాంక్ ఎంత 3 how many non-zero rows 1 2 3 non-zero rows how many zero row 1 అర్థమైంది కదండి ఈ విధంగా చేయాల్సి ఉంటుంది అండ్ దీన్ని మీరు వేరే డిఫరెంట్ ఆపరేషన్స్ యూజ్ చేసినా కూడా ఇదే ఆన్సర్ వస్తుంది లేదు మేడం ఆన్సర్ ఏదైనా రావచ్చా ఇష్టం వచ్చింది యూజ్ చేయొచ్చా అంటే అలా కాదు ర్యాంక్కి మీరు ప్రొసీజర్ వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ డెఫినేషన్ చూస్తారు ఆపరేషన్స్ ఏదైనా చెయ్యండి బట్ ఫైనల్ ఆన్సర్ మాత్రం ఇది రావాలి బట్ ఆపరేషన్స్లో మీరు ఏం చేస్తారనేది రిజల్ట్ మాత్రం చెక్ చేస్తారు ఓకే ప్రాక్టీస్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఎంతమంది ఉన్నారు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కంపల్సరీ మనకి లైక్ ఇవ్వండి లైవ్ లెంతీ అవ్వకుండా ఈ రోజుకి ఇక్కడికి క్లోజ్ చేద్దాము నెక్స్ట్ లైవ్లో మనం దీని మీద ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఆ 2 క్వశ్చన్స్ ఏంటో నెక్స్ట్ లైవ్లో చేద్దాం ఇది 2024 క్వశ్చన్ కదా అండ్ సెప్టెంబర్ ఒకటి 2022 అండ్ మే 2023 పేపర్స్ ఉన్నాయి మే 2023 అండ్ 2023 సెప్టెంబర్లో కూడా 2 క్వశ్చన్స్ అడిగారు అది చేద్దాము అది సేమ్ 2A పాటు 2B ఒక బిట్ అడిగారు సారీ 2Aనే 2 అడిగారు ఏబీ కాకుండా ఒకటే క్వశ్చన్ ఇచ్చారు ఇదే విధంగా క్వశ్చన్ ఇచ్చేసి ఫైండ్ యూజ్ ఎక్లాన్ ఫామ్ అండ్ యూజ్ నార్మల్ ఫామ్ ఫైండ్ ద ర్యాంక్ అంటే 10 మార్క్స్కి ఇచ్చారు ఏమర్థమైంది అంటే మీరు ఎక్లాన్ ఫామ్ యూజ్ చేసి ర్యాంక్ కనుక్కోండి 5 మార్క్స్ అండ్ నార్మల్ ఫామ్ యూజ్ చేసి కనుక్కోండి 5 మార్క్స్ ఓకే అంటే కంపల్సరీ ఎక్లాన్ ఆ నార్మల్ ఫామ్లో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది బేట అర్థమైంది కదండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి 2025 రమారెడ్డి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బోత్ స్టూడెంట్స్కి 2025 బీటెక్ వాట్సాప్ గ్రూప్ ఉంది అందులో వెళ్ళి జాయిన్ అవ్వండి బేట ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ లైవ్ చూస్తున్న వాళ్ళకి లాస్ట్లో ఒకటి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఏంటి అని అంటే చాలామంది స్టూడెంట్స్ అయితే ఓన్లీ ఇంపార్టెంట్ చదువుకొని వెళ్తారు మీరు ఓన్లీ ఇంపార్టెంట్ చదువుకొని వెళ్ళడం వలన ఏమవుతుంది అని అంటే కొంతమంది అదృష్టం బాగుండి పాస్ అవ్వచ్చు బట్ పాస్ అనేది నాట్ ఏ మ్యాటర్ ఓకే కంపల్సరీ మంచి పర్సంటేజ్ తెచ్చుకోండి కాబట్టి ప్రతి ఒక్క యూనిట్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చదివితేనే అది చైన్ రిలేటెడ్ ఓకే మీరు ఈ ఫస్ట్ మ్యాట్రిసెస్ యూనిట్ 1 పర్ఫెక్ట్ ఉంటేనే మ్యాట్రిసెస్ యూనిట్ 2లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కెల్లీ హామిల్టన్ కావచ్చు ఐగెన్ వాల్యూస్ ఐగెన్ వెక్టర్స్ చాలా ఈజీగా ఉంటాయి ఫస్ట్ మీకు ఎక్లాన్ నార్మల్ ఫామ్ ఈజ్ ద బేసిక్ ఇది వస్తేనే దీని తర్వాత గాస్ జోర్డన్ కావచ్చు గాస్ సీడెల్ కావచ్చు అండ్ రిమైనింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని హోమోజీనియస్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి నాన్ హోమోజీనియస్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలో ఓకే అర్థమవుతుంది ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ కంపల్సరీ షేర్ చేయండి బేటా ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్